ఆప్కి అదాలత్లో సాత్వి రితంబరా గారి మీద ఉన్న ఆరోపణ ఏంటంటే రాముడు గుడి అనే పేరు మీద ముస్లిములని బాధ పెడుతున్నారు అని. రితంబరా మేడం, బద్రుజీత్ అజ్మల్ అసాం పెద్ద లీడర్. ముస్లిమ్స్ తనని చాలా గౌరవిస్తున్నారు. ఆయన ముస్లిమ్స్ దగ్గర చెప్పారు, ఈ 2-3 రోజులు అయోధ్యలో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఎవరు ట్రైన్లో వెళ్లొద్దు, ఇంట్లోంచి బయటికి రావద్దు, మీకు ఆపద రావచ్చు, ఎందుకంటే బీజేపీ వాళ్ళు ముస్లింకి వ్యతిరేకంగా ఉన్నారు. రజత్ గారు, ఈ ఫంక్షన్ యూపీలో జరుగుతున్నప్పుడు అక్కడ చుట్టుపక్కల్లో ఎన్నో మసీదులున్నాయి, ఏ నష్టమూ జరగలేదు. ఇదే భారత సంప్రదాయం. దాన్ని అందరూ గౌరవిస్తున్నారు, అందరూ ధైర్యంగానూ ఉన్నారు. ఈ విధంగా మాట్లాడి చక్కటి వాతావరణాన్ని చెడపడం మంచిది కాదు. ఇంకా హిందువులు ముస్లిమ్స్ గురించి మాట్లాడాలంటే రజత్ గారు, నేను మొదట్నుంచి చెప్తున్నాను, ఒకరు హిందువైనా ముస్లిమైనా ఎవరైతే ఈ దేశాన్ని ప్రేమించరో వారికి ఈ దేశంలో బ్రతికే అధికారం కూడా లేదు. ఇది కేవలం మీ భావన మాత్రమే. ప్రపంచంలో ఓఎస్ఎస్ లాంటి ప్రజలు కూడా ఉన్నారు. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు అక్కడ బాబ్రీ మసీద్ ఉన్నదని ఖచ్చితంగా గుర్తు చేస్తూనే ఉంటాను. ఇది మా సొంత చోటని. మీకు తెలుసు రజత్ గారు, విభేదాలను సృష్టించడంలో ఆయన గొప్ప దిట్ట. కానీ మేము ఐక్యతకు ప్రసిద్ధి చెందాము. మేము ఆయన్ని భయపెట్టడం లేదు, ఆయన చేసిన పాపాలే ఆయన భయపెడుతున్నాయి. ఇంకా చెప్పాలంటే భారతీయుల స్వభావం ఆయన లాంటిది కాదు. మేము ఎవరిని అసలు భయపెట్టము. అలాగే మేము ఎవరు భయపెట్టినా భయపడం కూడా. ఇదే మా స్వభావం. అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారు? రాముడి గుడి కట్టబడుతుందనా? అక్కడ రాముడు శిల ప్రతిష్ఠ చేయబడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఉత్సాహంగా ఉండడం చూసి ముస్లిం సోదరులు సహోదరులు భయపడే అవకాశం ఉంది కదా. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. నన్ను అడిగితే వాళ్లు కూడా ఈ ఉత్సవంలో పాల్గొనొచ్చు. భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ భారతీయులే కదా. రజత్ గారు, ఒక సినిమా వచ్చింది కదా, అమర్ అక్బర్ యాంటనీ. వాళ్ళ తండ్రి పేరు కృష్ణచంద్ర. చూడండి, మీరు మన భారతదేశం విషయం తీసుకోండి. మన పూర్వీకుల గురించి మీకు తెలుసు. మనం చేసే పూజలు ఆచరణ వేరు కావచ్చు, కానీ మన సిద్ధాంతాలు ఒకేలా ఉంటాయి. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. నన్ను అడిగితే కొంతమంది నాయకుల్ని మర్చిపోండి. అందరూ రఘునందన్ అయోధ్యకి వస్తున్నారు. అది తలుచుకున్నప్పుడు సంతోషంగా ఉంటుంది. ఓఎస్సీ సార్ మాటలు నేను విన్నాను. ఆయనకున్న కష్టాన్ని నేను చెబుతాను, వినండి. ఆయన ముస్లిం యువకుల దగ్గర చెప్తున్నారు, అందరూ అలర్ట్ గా ఉండండి అని. మన మసూదిని మనమే కాపాడుకోవాలని. రాముడి గుడి కట్టేశారు, ఇక మీ గ్యాంగ్ బాపి అడుగుతారు. అది మేము మొదట్నుంచే అడుగుతున్నాం రజత్ గారు. అక్కడ ఎలాగో మానవుడు సాక్ష్యం చెప్పలేడు, అక్కడున్న రాయే సాక్ష్యం చెబుతుంది. తన కథల్ని అదే చెబుతుంది. ఒకవేళ సమాజం ఈ సత్యాన్ని స్వీకరిస్తే, హిందూ సమాజానికి తిరిగి గౌరవాన్ని తెస్తే, అప్పుడు మేము వేరే దేని గురించి మాట్లాడం. కానీ అలా జరగలేదుగా, ఆ విధంగా వాళ్ళు చేయలేదుగా. సత్యాన్ని దాయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. హిందూ సమాజం ధైర్యాన్ని మీరు చూడండి. మీరే ఆలోచించండి రజత్ గారు. మన కృష్ణుడు జన్మభూమి, తర్వాత మన బాబా విశ్వనాథ్, మనవి 3 చోట్లనే అడిగాము. అంతకుమించి మేమేం మాట్లాడలేదు. కానీ వీటి కోసం పోరాడాల్సొస్తోందే. న్యాయస్థానంలో అన్ని వివాదాలు జరిగాయి. అక్కడ్నించే తీర్పు వచ్చింది. ఆ తర్వాతే గుడి కట్టాలని నిర్ణయించుకున్నాం. ఎప్పుడైతే మాకు ఆదేశాలు వచ్చాయో అప్పుడే రంగంలోకి దిగాం. కాబట్టి మీరు కూడా ఒకసారి ఆలోచించి చూడండి. ఎంత పెద్ద సమాజం మిమ్మల్ని ఎదిరించి నిలబడింది. ఆ ధైర్యానికి మీరు మర్యాద ఇవ్వండి. ఇప్పుడైనా ఆలోచించండి. చూడండి రజత్ గారు, ఆ ప్రదేశంలోని మూలాల్ని మేము ముట్టుకోలేదు కూడా. రాముడు జన్మించిన చోట ఆయన్ని స్థాపించి అక్కడే పూజలు కొనసాగిస్తున్నాం. ఇదే మన సంప్రదాయం. లక్షల సంఖ్యలో ప్రజలు అక్కడికి వెళ్లి ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకొనొస్తున్నారు. మేము ఎవరి పట్ల దౌర్జన్యంగా ప్రవర్తించలేదు. రజత్ గారు, ఈ ప్రపంచం మొత్తానికి తెలుసు. హిందువుల స్వభావం అందరికీ తెలిసిందే. కానీ వాళ్లు మౌనంగా నిశ్శబ్దంగా ఉండడం చూసి మీరు వాళ్లు పిరికివాళ్లని అనుకోవద్దు. ఇది చాలా తప్పు, మంచిది కూడా కాదు. మేము ఋషులను మునులను మంచి స్నేహితులుగా చూశాము. వారికి తగిన మర్యాదలు చేశాము. అందర్నీ రక్షించడానికి, ఐకమత్యంగా ఉండడానికి మేమే నేర్పించాము. దయాగుణం అనేది మా మనసులో నాటుకుపోయింది. కానీ మా మంచితనాన్ని వీళ్ళు అలుసుగా తీసుకుంటున్నారు. అది చాలా పెద్ద తప్పు. ఇప్పుడు హిందువులు మేల్కొన్నారు. ధైర్యంగా తమ అధికారాల్ని అడుగుతున్నారు. తమ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. భారతదేశంలో మేము ప్రశాంతతని కోరుకుంటున్నాం. ఈ ప్రశాంతత ఎప్పుడు దొరుకుతుంది? మీరందరూ మా అధికారాన్ని కించపరచకూడదు. మేం పెద్దగా ఏమీ అడగలేదు రజత్ గారు. ఎదుటివాళ్లు సంతోషంగా ఉండేందుకు మేము బాధలు అనుభవించాం. మా భరతమాత చేతులు తెగిపోయి ఉండడం మేము చూశాము. ఈ విభజన ఉందే,
అసలు ఇది ఎందుకు? అసలు ఏమిటి మొండి పట్టు? కారణాల కోసం అన్వేషణ మొదలు పెట్టాము. ఎందుకంటే ప్రశాంతత ముఖ్యం. సహనానికి ఒక హద్దుంటుంది. ఆ హద్దుల్ని ఇప్పుడు హద్దు ఇప్పుడు మీరుతున్నారు. మీరేమంటున్నారు? హిందూ మేల్కొన్నాడని మధుర కాశీ కోసం పోరాటాలు జరుగుతాయనా? లేదు, దానికి అవసరమేం లేదు. అయోధ్య కోసమే మేము పోరాటాలు సాగించాము. ఎందుకంటే సాక్ష్యాన్ని భూమి అడుగున ఖననం చేశారు. కాకపోతే కాశీ విశ్వనాథ్లో ఉన్న నంది తల పైకి చూపిస్తూ ఉంది. మీరు ఎంత పెద్ద కారిడార్ కట్టుకున్నా సరే బోలే బాబా అక్కడే కూర్చొని ఉన్నారు. అందువల్ల అక్కడ సాక్ష్యం కంటికి కనిపిస్తుంది. అయితే గురూజీ కరెక్ట్ గానే చెప్పారు, రితంబరా ఇప్పుడు కామ్ గా ఉన్నారని. అది మీ చెవిలో పడిందా? మీరెప్పుడు విన్నారు? ఆయన చెప్పింది నేను విన్నాను. అదేమిటంటే మా లక్ష్యం గనక పూర్తయితే 24 గంటలు ఎవరు మరగాల్సిన అవసరం లేదు. ఎవరైనా వచ్చి సవాలు విసిరితేనే మేము భయపడమని నిరూపించుకోవాలి. మేము మా అధికారాల కోసమే పోరాటాలు చేశాము. నేను మీకు ఇదివరకే చెప్పినట్టుగా ప్రజలు అక్కడ గోపురం లేదని చెప్పారు. అప్పుడు మేము 500 సంవత్సరాలు ఋషులు తపస్సు చేశారని చెప్పాము. వాళ్ళు చేసిన తపస్సే ఒక గోపురం లాంటిది. పైగా వాళ్లకున్న ధైర్యం అదే కలసము. ఇంకా గర్భగృహం అంటారా, కఠినమైన వారి శ్రమను సూచిస్తుంది. వీటన్నిటినీ దాటుకునే మేమొచ్చాము. నీ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించని మా గురువుగారు అన్నారు. నేను అదే చేస్తున్నాను. ఇంకా ఎవరైనా ప్రశ్నలు అడగాలంటే అడగచ్చు. కాసేపటి క్రితమే మీరు చెప్పారు ప్రతి హిందూ మహిళ 4 పిల్లల్ని కనొచ్చు అని. అలా చెప్పడం కరెక్టేనంటారా? సరిగ్గా చెప్పాను. ఎంతవరకు అంటే సమాజంలో కొన్ని విషయాలు సరిచేయనంత వరకు. అంటే జనసంఖ్య తగ్గిపోతే ఆ తర్వాత మన దేశ పరిస్థితి ఏమిటి? పైగా భారతీయులు 35 ఏళ్లకి ముందు పెళ్లి చేసుకోవడం లేదు. అలాంటప్పుడు ఏ వయసులో వీరికి పిల్లలు పుడతారు? అప్పుడు మన సంప్రదాయాన్ని కాపాడేవాళ్లు ఎవరు? నేను చెప్పిన స్టేట్మెంట్లో మీరు సగవే చెప్పారు. నేను చెప్పింది ఏమిటంటే పాపులేషన్కి ఒక చట్టాన్ని తీసుకురండి. అలా తేలేకపోతే అప్పుడు హిందువులు కూడా 4 పిల్లల్ని కంటారు. ఇదిగో చూడండి, ఇప్పుడు మీరు చెప్పిన ఈ విషయం వేరేలాగా వెళ్తుంది. అంటే మీరు చెప్పేది ఏంటంటే ముస్లింస్ ఎక్కువగా పిల్లలకి అంటున్నారని హిందువులు కూడా కనాలా ఏంటి? ఖచ్చితంగా హిందువుల పాపులేషన్ ఎక్కువైతే ఏమవుతుంది? కాశ్మీర్లో హిందువుల్ని అవమానించి తరిమి తరిమి వెళ్లగొట్టారు. సొంత ఇళ్లను వదిలేసి పారిపోయొచ్చారు. వ్యాపారాలను వదిలేసుకొనొచ్చారు. ఈ రోజు కూడా ఎక్కడెక్కడో చెదిరిపోయి ఉన్నారు. ఇష్టం లేకుండా ఎక్కడో కాలం గడుపుతున్నారు. వాళ్లు పారిపోయిన చోటికి విరోధులొచ్చి అక్కడ వాళ్ళని చిత్రహింసలు పెట్టారు. దీనికి కారణమేంటి? పాపులేషనే కారణం. కాబట్టి ఈ సత్యాన్ని ఎవరూ నిరాకరించలేరు. ఇంకో విషయం ఏమిటంటే మన సంప్రదాయం అభివృద్ధి చెందాలి అంటే మనం పిల్లల్ని కనాలి. నాకొకటి చెప్పండి రజత్ గారు, లేదంటే ఈ దేశంలో చట్టం ఒకేలా నడవాలి. పాపులేషన్ని కంట్రోల్ చెయ్యాలి. లేదంటే నేనిప్పుడు ఏం చెప్పానో అది జరగాలి. అయితే మీరేమనుకుంటున్నారు? మోదీ మేనిఫెస్టో చెప్పినట్లుగా రాముడి గుడిని ఆయన నిర్మించాడనా? 370ని ఎత్తేశారు. ఇప్పుడు నెక్స్ట్ నెంబర్. ఖచ్చితంగా నేను కూడా ఇదే ఎదురు చూస్తున్నాను. నేను కోరుకునేది ఇదే. మన దేశంలో దేవాలయాలకు స్వేచ్ఛను ప్రసాదించండి. సంప్రదాయాలు నశించకుండా కాపాడండి. ఈ దేశంలో జీవించేవారు ఎవరు ఏ మతాన్ని చూసి భయపడకూడదు. జాతి మతాల మధ్య భేదాలు రాకూడదు. అందరూ అందరితోనూ సమానంగా నడుచుకోవాలి. న్యాయం చట్టం ఒకేలా ఉండాలి. ఇప్పుడు కుదరలేదంటే 2024లో మళ్ళీ మేం మిమ్మల్ని PM గా కూర్చోబెడతాం. అప్పుడు మిగతా పనులన్నీ పూర్తి చేసేయండి.